Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA వారణాసి సూర్య. సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా చేయడానికే నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎందుకంటే సినిమా అనేది ఖచ్చితంగా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌తో ముడిపడి ఉంటది. అందువల్ల ఎవరు గూడా ఒక సినిమా చేయడానికి నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో కొత్తగా ఎవరైనా కూడా ప్యాషన్‌తో ఏమైనా చేయొచ్చేమో గానీ, ఒక సినిమా చేయాలి అంటే నానా రకాల కష్టాలు, నానా రకాల ఇబ్బందులు ఉంటాయనే ఉద్దేశ్యంతో సినిమా చేయడానికి ఎవరు సాహసం చేయరు. చేసినా కూడా ఎన్నో రకాల కష్ట నష్టాలతో వాళ్ళు ఈ సినిమా రిలీజ్ అయితే చాలురా బాబు! అన్నంత దారుణంగా ఉంటది. అలాంటిది సినిమా ఇండస్ట్రీలో ఏకంగా 200 సినిమాలు జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో రెడీ కాబోతున్నాయని ఒక స్టేట్మెంట్ నేను స్పెషల్ వీడియోతో ప్రెజెంట్ చేయగానే ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న నా సర్కిల్స్ అన్నీ ఉలిక్కిపడ్డాయి. ఎంత షాకింగ్ అంటే ఎక్కడెక్కడి నుంచో 10, 15 సంవత్సరాల నుంచి నాతో కమ్యూనికేషన్‌లో లేని నా కొలీగ్స్ అందరూ మెసేజ్‌లు చేయడం మొదలెట్టారు. "ఏంటి సూర్య ఏం చేస్తున్నావు నువ్వు? ఇండస్ట్రీలో ఏదో సెగలబుగలు చేస్తున్నావు" అని చెప్పేసి నాకు మెసేజ్‌లు రావడం మొదలవుతూ ఉన్నాయి. ఎవరో ఒకరు మొదలుపెట్టాలి గదా! చిన్న సినిమా అని జెప్పేసి చిన్న చూపు చూస్తూ చిన్న సినిమాకు భవిష్యత్తే లేకుండా చేస్తున్నారు. చిన్న సినిమా పవర్ ఎలా ఉంటుందో చూపించాలి. ఒక కొత్త ఆర్టిస్ట్, ఒక కొత్త టెక్నీషియన్ తలుచుకుంటే సినిమాలు ఎలా వస్తాయో చూపించాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రయాణాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో, దీంట్లో అంటే నేను గ్రౌండ్ వర్క్ చేయకుండా ఏ పనులు చేయను. ఈవెన్ ఈ 200 మూవీస్ నేను అనౌన్స్‌మెంట్ చేసే ముందే చాలా గ్రౌండ్ వర్క్ జరిగింది. దీనికి సంబంధించి నేను ఆల్రెడీ మీకు అప్డేట్లు ఇస్తూనే ఉన్నాను. ప్రతి వీడియోలోనూ సో, ఇంకా ఇవ్వాల్సిన అప్డేట్‌లన్నీ ఇస్తూనే ఉంటాను. ఈ 200 సినిమాల ఎప్పుడైతే స్టేట్మెంట్ వచ్చిందో ఎక్కడెక్కడ ఉన్న ఆర్టిస్టు, టెక్నీషియన్‌లంతా కదిలొచ్చేస్తున్నారు డీసీకి. అందువల్లే ఇప్పుడు నేను డిపార్ట్‌మెంట్ వైస్ గ్రూప్‌లో డివైడ్ చేద్దాం అనుకున్నాను. ఈ ఫ్లోటింగ్ నా వల్ల గాదు. మొత్తం ఒకటే గ్రూప్ చేస్తాను. ఈసీ ఫ్యామిలీ అని టైటిల్ మార్చేసి టోటల్ ఆర్టిస్ట్‌లని 24 డిపార్ట్‌మెంట్స్‌ని ఒక చోట చేర్చేసి టోటల్‌గా ఈసీ ఫ్యామిలీగా కన్వర్ట్ చేసేసి మనము ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈరోజే ఆ ప్రక్షాళన జరుగుతుంది. ఎందుకంటే ఒక 6, 7 గ్రూపులున్నాయి. వాటన్నిటిని ఒకటే గ్రూప్‌గా చేసేసి సో, దాంట్లో ఉన్న ఆర్టిస్ట్‌లని, టెక్నీషియన్ ఈసీ రైటర్స్ అని ఉంటది. దాంట్లోకి మొత్తం అంతా షిఫ్ట్ చేయడం జరుగుతది. ఈసీ రైటర్స్ టైటిల్ మార్చేయడం జరుగుతుంది. ఈసీ పర్మనెంట్ ఫ్యామిలీ అని చెప్పేసి దాన్ని మెన్షన్ చేసి, దాంట్లోకి అందరిని తీసుకొనేసి నాకు ఏం కావాలన్నా కూడా ఆర్టిస్ట్‌లు కావాలంటే దాంట్లో ఇన్ఫర్మేషన్ వస్తది. టెక్నీషియన్‌లు కావాలంటే ఇన్ఫర్మేషన్ వస్తది. టెక్నీషియన్స్‌లో రైటర్స్ కావాలంటే ఇన్ఫర్మేషన్ వస్తది. ఏమైనా సాంగ్స్ రెడీ కావాలనుకుంటే లిరిక్ రైటర్స్ కావాలంటే దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటది. అందువల్లే చెప్పేది. మీరు ఒక ఆర్టిస్టో, ఒక టెక్నీషియనో అయితే మీకు అవకాశాల కోసం చూస్తూ ఉంటే ఇక్కడ ఎవరి కాళ్ళు మీరు పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవడికి ఒక్క రూపాయి మీరు పే చేయాల్సిన అవసరం లేదు. స్ట్రెయిట్ అవే మీ ఊరు నుంచి నాకు డైరెక్ట్‌గా వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. మీ దగ్గర టాలెంట్ ఉంది అంటే డైరెక్ట్‌గా ఈసీ ఫ్యామిలీలోకి ఎంటర్ అయిపోవచ్చు. ఎంటర్ అయిపోవాలి. ఈసీ టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో మీరు ప్రాజెక్ట్‌లకు అటెండ్ అవ్వచ్చు. సో, దయచేసి ఏంటంటే షార్ట్ ఫిల్మ్స్ ఏమంటారు ఫోక్ సాంగ్స్ అనో ఏవో రకరకాల చిన్న చిన్నవి చేస్తుంటారు. సో, అవి చేద్దాం సార్, ఇవి చేద్దామని ఆ మెసేజ్‌లు పెట్టొద్దండి. ఎందుకంటే మనము మూవీస్ మీద టార్గెట్ చేయాలి. అర్థం చేసుకోండి. 200 సినిమాలు పెట్టుకొని ఇంకా వెబ్ సీరీస్ చేద్దాము, ఫోక్ సాంగ్ చేద్దాం అంటే సిల్లీగా ఉంటది. వీటి మీద కాన్సంట్రేట్ చేయనివ్వండి. సో, మీరు ఈ ప్రాజెక్ట్‌లో పార్టిసిపేట్ చేసుకోవాలనుకుంటే సింపుల్‌గా నాకు వాట్సాప్ చేస్తే చాలు. ప్రతి మెసేజ్ నేనే చూస్తాను. ప్రతి మెసేజ్‌కి నేనే రెస్పాండ్ అవుతాను. ఇవన్నీ బాధ్యతగా తీసుకుంటూ ఉన్నాం. మధ్యలో థర్డ్ పార్టీ వ్యవస్థ ఉండదు. ఎవరు ఉన్నా కూడా ఏం చేస్తారంటే లేడీస్‌నైతే కమిట్మెంట్ అడుగుతూ ఉంటారు. మగవాళ్ళైతే డబ్బులు అడుగుతూ ఉంటారు. ఈ జాడ్యం పోవాలి అంటే సో, పూర్తిగా ఈ వ్యవస్థ అంతా ట్రాక్‌లోకి వచ్చేంత వరకు నేనే హ్యాండిల్ చేద్దామనే ఉద్దేశ్యంతో కొంచెం టైం తీసుకుంటున్నా కూడా ప్రతిదీ నేనే అప్డేట్ ఇస్తూ ఉన్నాను. సో, మధ్యలో మీడియేటర్స్ ఎవరు ఉండరు. డైరెక్ట్‌గా ఆర్టిస్టు, టెక్నీషియన్‌లు ఇక ఎదురుగా వారణా సూర్య రెండే ఉంటాయి. సో, ఈ డెసిషన్స్ అన్ని ప్రతి డెసిషన్ ఈసీలో ప్రతి డెసిషన్ నా నుంచే ఉంటది. అది తప్పైనా, ఒప్పైనా నా నుంచే డెసిషన్ ఉంటది. సో, బీ స్ట్రాంగ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. ఎక్కడెక్కడి నుంచో కదలి వస్తున్న ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లందరికీ వెల్కమ్, వెల్కమ్, వెల్కమ్. 200 సినిమాలు చీమల పుట్టల్లాగా సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలని అలా వదులుదాం.
ఏం జరుగుతుందో మ్యాజిక్ చూద్దాం. వాటిలో ఎన్ని సినిమాలు పేలుతాయి, ఎన్ని సినిమాలు తుస్సుమంటాయి తెలియదు నాకు. ఎందుకంటే ఈసీ డైరెక్టర్స్ చేసే మ్యాజిక్స్ అవన్నీ మనము ముందు ముందు చూడబోతున్నాం. ఏ డైరెక్టర్ రాకెట్ లాగా దూసుకుపోతాడు, ఏ రాకెట్ ఏ కొంప ముంచుందో నాకు తెలియదు. మరి సినిమా ఇండస్ట్రీలో గొప్ప గొప్ప డైరెక్టర్లు రాబోతున్నారని నా ఇంటెన్షన్. అలాంటి గొప్ప డైరెక్టర్లను పరిచయం చేసే వేదికే ఈజీ సినిమా. సో లేట్ చేయకుండా, మీరు ఆర్టిస్ట్ అయినా, టెక్నీషియన్ అయినా, ఏ పల్లెటూరులో ఉన్నా, ఏ మారుమూల పల్లెటూరులో ఉన్నా సరే, నిజంగా మీకు సినిమా ఇండస్ట్రీ మీద ప్యాషన్ ఉంది, సినిమా ఇండస్ట్రీలో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలనుకుంటే, మీరు ఎంత పేదవాళ్ళైనా సరే, మీరు ఒక్క రూపాయి కూడా ఎవరికీ పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోండి. సినిమా ఇండస్ట్రీలో మీరేంటో, మీ పవర్ ఏంటో చూపించండి. ఓకేనా? లేట్ చేయకుండా ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433 ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో ఈజీ సినిమాకి నేను రావాలనుకుంటున్నాను అన్నయ్య, నేను ఒక ఆర్టిస్ట్ని, నా ప్యాషన్ ఇది, నా టాలెంట్ ఇది అని చెప్పేసి నాకు వాట్సాప్లో మెసేజ్ చేసి మీ డీటెయిల్స్ పంపిస్తే ఆటోమేటిక్గా ఈసీ పర్మనెంట్ ఫ్యామిలీలోకి మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. అవన్నీ నేనే చేస్తాను దగ్గర ఉండి. సో సలక్షణంగా మీ టాలెంట్ ఏదైనా, కులాలకు మతాలకు అతీతంగా చెప్తున్నాను, మీరు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ ఏ కులం ఏవి అడగను. మీ దగ్గర టాలెంట్ ఉందా లేదా, టాలెంట్ ఉందా వచ్చేయి. లేట్ చేయొద్దు. ఇంకా దుప్పటి పడుకొనేసి నన్నెవరు పిలవట్లేదు, నాకు టాలెంట్ ఉంది, నన్నెవరు దేకట్లేదు అనే మాటలు పక్కన పెట్టి, నీ దగ్గర టాలెంట్ ఉంటే ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా వచ్చేయి. సినిమా ఇండస్ట్రీ నీదే. ఓకేనా? లేట్ చేయకుండా ఈజీ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 ఈ నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి. సినిమా ఇండస్ట్రీలో ప్రాజెక్టుల హవా కంటిన్యూ చేద్దాం. సో మనం ఈసీ చేసే ప్రాజెక్టులే కాదు, ఈసీతో పాటు అనుసంధానంగా చాలా ప్రాజెక్టులు రెడీ అవుతుంటాయి. వాళ్ళు కూడా రిక్వైర్మెంట్స్ అడుగుతూ ఉంటారు. జెన్యూన్ ప్రొడక్షన్ కంపెనీస్ రిక్వైర్మెంట్స్ నాకు పంపిస్తూ ఉంటారు. వాళ్ళ రిక్వైర్మెంట్స్ విత్ బ్యానర్తో వాళ్ళు డీటెయిల్స్ పంపిస్తే వాళ్ళవి కూడా స్పెషల్ వీడియోస్ రూపంలో రిక్వైర్మెంట్ ప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. కొత్త కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ప్రతి బ్యానర్కి, ప్రతి ప్రొడక్షన్ కంపెనీకి మనం సపోర్ట్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? సో లేట్ చేయకుండా ఈ సినిమాకి వచ్చేసేయండి. సినిమా ఇండస్ట్రీలో సినిమాల జాతరను చూద్దాం. నా పేరు వారణాసి సూర్య. ఐఎమ్ ఫ్రమ్ ఈజీ సినిమా. థ్యాంక్ యూ సో మచ్.